షావమీ ఇందాక జరిగినటువంటి ఒక లాంచ్ ఈవెంట్లో అఫీషియల్గా మన ఇండియాలో వాళ్ళ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయినటువంటి MI10 5G మొబైల్ ఫోన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. వీటితో పాటుగా వీళ్ళకి సంబంధించిన ఒక TWS వైర్లెస్ ఇయర్బడ్స్ 2 అనేటువంటి పేరుతో మన ముందుకి మరొక TWS వైర్లెస్ ఇయర్బడ్స్ని అండ్ అట్ ద సేమ్ టైం ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ని కూడా అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు వీటి ప్రైజెస్ అలాగే వీటి అవైలబిలిటీ అలాగే వీటితో పాటు వచ్చినటువంటి ఆఫర్స్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఈ రోజు జరిగినటువంటి ఈవెంట్లో మొదటిగా వీళ్ళైతే మనకి MI టీవీ బాక్స్ని అయితే తీసుకొచ్చారు. అసలు దీనివల్ల బేసిక్గా మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే ఏం లేదు, సింపుల్. మీ ఇంట్లో కనుక ఒక నాన్ స్మార్ట్ టీవీ ఉందన్నట్లయితే దాన్ని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఇది నార్మల్ CRT ప్లాస్మా టీవీస్లో కూడా వర్క్ అవుతుంటాయి. ప్రీవియస్లీ ఎవరైనా LCD లేదా LED టీవీస్ కొంటుంటారు, వాళ్ళకి ఆండ్రాయిడ్ టీవీస్ అప్పుడు రావు కాబట్టి సో అలాంటి వాళ్ళందరికీ ఈవెన్ ఇప్పుడు టైజన్ OS వాడుతుంటారు, వాళ్ళకి ఆండ్రాయిడ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ స్మార్ట్ టీవీ అయితే ఉపయోగపడుతుంటుంది. వీలైతే దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇది నేను చైనాలో banggood.com వాళ్ళు మనకు రివ్యూ కోసం పంపించారు, సో అప్పుడు మనం చేశాను. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఇక్కడ కార్డులో వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి 4K దాకా సపోర్ట్ చేస్తుంది. అంటే మీ ఇంట్లో ఫుల్ HD టీవీ ఉన్నా పర్వాలేదు, లేదా HD టీవీ ఉన్నా పర్వాలేదు, HD రెడీ ఉన్నా పర్లేదు, లేదు అన్నట్లయితే కనుక 4K టీవీ ఉన్నా పర్లేదు, అన్నిటికీ ఇది సపోర్ట్ చేయడంతో పాటుగా దీంట్లో వచ్చేటప్పటికి మనకి 64 బిట్కి సంబంధించినటువంటి క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇందులో మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ అప్రాక్సిమేట్లీ 2.0 GHz. ఇక ఇందులో ఉన్నటువంటి మాలీ GPU ఫెంటాస్టిక్ అవుట్పుట్ వీడియో ఎక్స్పీరియన్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు దీంట్లో ర్యామ్ వచ్చేటప్పటికి 2GB, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమేట్లీ 8GB దాకా రావడం జరుగుతుంది, అంటే ఇంటర్నల్ యాప్స్ స్టోర్ చేసుకోవడం కోసం. ఇక ఇది వచ్చేటప్పటికి అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవడంతో పాటుగా మనకి గూగుల్కి సంబంధించినటువంటి సర్వీసెస్ అన్నిటికీ కూడా యాక్సెస్ ఉంటుంది. అంటే లైక్ ప్లే స్టోర్, యూట్యూబ్, అలాగే క్రోమ్ కాస్ట్ ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్గా మీ ఫోన్లో ఉండేటువంటి కంటెంట్ని బ్రౌజ్ చేయడం కోసం కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో సుమారుగా 5000+ యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు HDR10 సపోర్ట్తో పాటుగా మనకి ఇది డాల్బీ అట్మాస్ ఆడియో అవుట్పుట్ సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి పోర్ట్స్ కూడా HDMI ఉంటుంది, 2.0కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, అలాగే మరొక USB 2.0 పోర్ట్ ఉండడంతో పాటుగా బ్లూటూత్ 4.2 టెక్నాలజీ తోటి అడిషనల్గా మీరు ఏదైనా యాక్సెసరీస్ని కూడా లైక్ మీ హోమ్ థియేటర్స్ని కూడా దీన్ని కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని కాస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు 3499గా మన ముందు తీసుకొస్తున్నారు. యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికి 3999 యాజ్ అన్ ఆఫర్ కింద 3499 కింద మన ముందు తీసుకొస్తున్నారు. 11th మే నుంచి దీన్ని అఫీషియల్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో అలాగే ఆన్లైన్ MI.com వెబ్సైట్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు MI ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ 2 అనేటువంటి పేరుతో మరొక డివైస్ను కూడా లాంచ్ చేశారు. సేమ్ సిమిలర్ మనకి ఎయిర్పోర్ట్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి డిజైన్ కూడా అప్రాక్సిమేట్లీ ఇలాగే ఉంటుంది. సో ఈజీగా మీరు చెవుల్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో బేసిక్గా మీరు చూసారన్నట్లయితే 14.2mm లార్జ్ డ్రైవర్స్ మన ముందుకు రావడం, డీపర్ పంచ్ ఇట్లాంటివన్నీ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక దీంట్లో ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అంటే బయట ఉండేటువంటి సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది కంట్రోల్ చేయగలదు, కానీ ప్యూర్లీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇందులో ఉండదు. ఒక్క సింగిల్ సెటప్ తోటి లైక్ యాపిల్ ఎయిర్పోర్ట్స్ని మీరు ఎలా అయితే పేర్ చేస్తారు సింగిల్గా ఫ్లిప్ చేసి, సేమ్ అదే విధంగా దీన్ని కూడా మీరు పేర్ చేసుకోవచ్చు. ఇయర్లో కూడా చాలా స్మార్ట్గా ఇది ఇన్సెట్ అవడంతో పాటు చాలా ఈజీగా హ్యాండిల్ చేయడం, బయటకు ఊడిపోయే ప్రసక్తి కూడా లేదని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఎప్పుడైతే మీరు చెవులో పెట్టుకుంటారో ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వటం, మళ్ళీ ఎప్పుడైతే తీసేస్తారో ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అవ్వడం, అంటే బ్లూటూత్ ఆన్ ఆఫ్ కంట్రోల్ కూడా మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్ తీసుకొచ్చారు. సో దీనివల్ల మీకు వచ్చినటువంటి ఏంటంటే బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. ఇక దీంట్లో కూడా మనకి LHDC ఆడియో కొడాక్ సర్వీసెస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. జూరే లెగసీ తోటి హై అండ్ ఆడియో, హైఫై ఆడియో క్వాలిటీని అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు ఇది వచ్చేటప్పటికి మనకి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. లైక్ గూగుల్ కావచ్చు, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ కావచ్చు, లేదా అమెజాన్ అలెక్సా కావచ్చు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి iOS కూడా, ఈవెన్ సిరి కూడా ఇది వర్క్ చేస్తుంది. ఇదైతే నేను యాపిల్ ఎయిర్పోర్ట్స్, సో సేమ్ సిమిలర్ ఇదే విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక దీన్ని ఒక్కసారి మీరు ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ వీళ్ళు క్లైమ్ చేయడం మాత్రం 14 అవర్స్ దాకా మీకు ఇది బ్యాటరీ బ్యాకప్, ఏది ఛార్జింగ్ కేస్ని మీకు ప్రొవైడ్ చేయగలదంట 14 గంటలు. అలాగే ఒక్కసారి దీంట్లో ఉండేటువంటి ఇయర్పోర్ట్స్ ఏవైతే ఒకసారి ఫుల్గా మీరు ఛార్జ్ చేశారంటే సుమారుగా 4 అవర్స్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉందంటే అప్రాక్సిమేట్లీ మీరు హోల్ ద డే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు దీన్ని అయితే అంటే ఆడియో క్వాలిటీని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చినప్పటికే కంప్లీట్లీ మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో వర్క్ చేస్తుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని ప్రైస్ వచ్చేటప్పటికి యాక్చువల్గా 4499 కింద
కింద, కానీ ఆఫర్ కింద వీళ్ళు ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి స్పెషల్ ఇంట్రడక్షన్ ఆఫర్ కింద మన ఇండియాలో కేవలం 3,999 ఇండియన్ కరెన్సీలో, అది కూడా ఇది 12th మే నుంచి మనకి అఫీషియల్గా ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ స్టోర్స్లో ఈవెన్ mi.com వెబ్సైట్లో కూడా దొరకనుంది. ఇక ఫైనల్గా వీళ్ళు ఇదే ఈవెంట్లో లాంచ్ చేసినటువంటి మరొక డివైస్ గురించి వచ్చారన్నట్లయితే Mi10. ఇది వచ్చేటప్పటికి మనకి 5G మొబైల్ ఫోన్. ఫాస్ట్గా దీని కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. LPX DDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్. ఇందులో బోత్ 8 and 128GB అలాగే 8 and 256GB రెండు వేరియంట్స్ ఉంటాయి. స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి UFS 3.0 స్టోరేజ్ మెమరీతో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇక దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్, అది కూడా పంచ్ హోల్ కట్అవుట్, అది కూడా రైట్ సైడ్ కార్నర్లో మన ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇది వచ్చేటప్పటికి 3D కర్వ్డ్ డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో సైడ్స్ అంటే 2 సైడ్ కర్వ్ ఉంటుంది, పైన కిందంతా మనకి ఫ్లాట్ స్క్రీన్ రావడం జరుగుతుంటుంది. ఇక దీంట్లో మీరు చూసారంటే HDR10 సపోర్ట్తో పాటు ఇది నార్మల్గా వచ్చేటప్పటికి మినిమం బ్రైట్నెస్ పీక్స్ వచ్చేటప్పటికి 800 నిట్స్, అలాగే బ్రైటర్ సన్లైట్లోకి వెళ్ళారంటే సుమారుగా 1120 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ని ఇది జనరేట్ చేయగలదు. ఇక డిస్ప్లే రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారంటే 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ నార్మల్గా, టచ్ శాంపుల్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి సుమారుగా 180 హెడ్జెస్గా ఉండే అవకాశం ఉందంట. ఇక దీంట్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి. రేర్ వచ్చేటప్పటికి క్వాడ్ కెమెరా లెన్స్, సామ్సంగ్కి సంబంధించినటువంటి సెన్సార్ని వీళ్ళు ఇందులో యూజ్ చేశారు. ప్రైమరీ కింద 108 మెగాపిక్సెల్, సెకండరీ కింద మనకు వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్. ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో, ఇది వచ్చేటప్పటికి మనకి మ్యాక్రో లెన్స్ అని అంటాం, అంటే 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడంతో పాటుగా మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ ఉంది. సో వీటి బదులుగా మనకి ఇంకొంచెం హై ఎండ్ కెమెరాస్ ఇచ్చుంటే బాగుండేదని, అది అప్పుడు ఆల్రెడీ లాంచ్ అయినప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇక వీటితో పాటుగా ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ కెమెరాని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 4780 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకి సైడ్ కార్నర్లో ప్రొవైడ్ చేయడంతో పాటుగా ఇది వచ్చేటప్పటికి 30 వాట్స్ వైడ్, 30 వాట్స్ వైర్లెస్, అలాగే 10 వాట్స్కి సంబంధించినటువంటి రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ, లైక్ ఏదైనా మీ గ్యాడ్జెట్స్కి రివర్స్ ఛార్జ్ కూడా చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 30 వాట్స్ ఆఫ్ ద ఛార్జర్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి వైర్లెస్ ఛార్జింగ్ డాక్ ఏదైతే ఉందో దీన్ని కూడా త్వరలో తీసుకొని రానున్నారు. 1999 రూపాయలకి. ఇప్పుడు ఈవెంట్లో అయితే లాంచ్ చేయలేదు, దీని ప్రైస్ కూడా మనకి అక్కడైతే లీక్ అవడం జరిగింది. సో దీనికి కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి 7 లేయర్డ్ ఆఫ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సుమారుగా నార్మల్ టెంపరేచర్తో కంపేర్ చేసి చూసారంటే 10 degrees దాకా ఇది కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇక మనకి స్టీరియోఫోనిక్ స్పీకర్స్ అలాగే హైరెస్ ఆడియో ఏదైతే ఉందో సపోర్ట్ ఉండనే ఉంది. స్టీరియోఫోనిక్ స్పీకర్స్ 2-way మనకు రావడం జరుగుతుంటుంది. అలాగే మనకి ఆడియో క్వాలిటీ కూడా బెటర్గా ఉంటుందని కంపెనీ చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ మనకి ఇందులో వెరీ కామన్గా అయితే చూస్తుంటాం. ఇక దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికే కోరల్ గ్రీన్ అలాగే ట్విల్ట్ లైట్ గ్రే అని చెప్పి 2 కలర్స్లో మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. ఈ 2 కూడా మనకి ఫెంటాస్టిక్ కలర్స్ అయితే చూపిస్తున్నాయి. కాకపోతే నాకు ఇందులో ఆ కెమెరా డిపార్ట్మెంట్ ఒక్కటే నచ్చలేదు. ఇక ఫైనల్గా మనం దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అండ్ అవైలబిలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇందులో బేస్ వేరియంట్ 8+ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ని 50,000 రూపాయలకి, అలాగే దీంట్లో 8+ 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 55,000 రూపాయలకి అఫీషియల్గా వీళ్ళు ఈ రోజు నుంచి ప్రీ బుకింగ్స్ తీసుకుంటున్నారు. 17వ తారీఖు రాత్రి దాకా. ఈ ప్రీ బుకింగ్లో ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా 2499 వర్త్ ఆఫ్ పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు HDFC బ్యాంక్ కార్డ్స్ని యూజ్ చేశారన్నట్లయితే 3000 రూపీస్ క్యాష్ బ్యాక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీన్ని అయితే నన్ను అడిగితే దీనికన్నా మీకు ఇక్కడ OnePlus 8 రీసెంట్గా లాంచ్ చేసినటువంటి మొబైల్ కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇక మీకేమనిపిస్తుంది ఈ ప్రైస్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.